ప్రియులారా, మీ అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. చిక్కుల పెట్టు 7 పాపములు, వాటి నుండి విముక్తి అనే పుస్తకంలో నుంచి మనము గర్వము, కోపము, అసూయ ఈ 3 విషయాల గూర్చి నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం వ్యభిచారము. ప్రారంభంలో వ్యభిచార పాపం అనేది అసహ్యంగా, విషపూరితముగా కనిపించదు. సౌందర్యంగా, సరదాగా, వాంఛనీయంగా, మధురముగా పైకి కనిపిస్తుంది. హేయ భావం ఏమాత్రం రానియదు. సాతాను కామదేవతను ప్రేమదేవతగా రూపకల్పన చేసి ఆ వేషంతో మహా వాళ్ళను సహితం మోసం చేశాడు. దానిలో ఏముంది? మానవ స్వభావం దేవుడు పెట్టిన నైజం గదా అని హేతువాది సమర్థిస్తాడు. కానీ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32 నుంచి 33 వచనములో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. వ్యభిచారం దేవునికి ద్వేషం, కామం రాజ్య పతనాలకు కారణమైంది. ఇది కుటుంబాలలోని పవిత్ర జీవితాన్ని పలుమార్లు కలుషితం చేసింది. ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వ అభివృద్ధిని విరోధించి అనేక వేల మందికి ఆధ్యాత్మిక నపుంసకత్వం కలిగించింది. విడాకులతో న్యాయస్థానాలను నిలిపింది. అనేక వేల అమాయక బాలలను, శిశువులను నిలువ నీడ లేకుండా అనాథలు చేసింది. ఎంతో మంది యువకుల పురోభివృద్ధిని భగ్నం చేసింది. విప్లవాభావము గల పాపాలలో వ్యభిచారం ఒకటి. దైవ ప్రసాదితమైన పవిత్ర ప్రేమ అనే చక్కని వరాన్ని ఇది వికారముగా, వికృతంగా చేసి దానిని మృగ స్థాయికి దింపుతుంది. ఇది దుష్టమైన దైన ఇది సాతాను ప్రయోగించే అస్త్రాలలో బహు ప్రచారంలో ఉంది. బూతు కథలు, మోహ గుణాన్ని రెచ్చగొట్టే వేళాకోళపు మాటలు, నీచాతి నీచమైన అపవిత్రపు ముచ్చట్లు గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాయి. పవిత్రత కన్నా అపవిత్రతకు చక్కని పత్రికా ప్రచారం ఉంది. పవిత్రతను ప్రజానికం చచ్చింది అంటుంది, అపవిత్రతకు జోహార్లర్పిస్తుంది. సాతానుకు చలన చిత్రాల ద్వారా, భూతు సాహిత్యము ద్వారా మానవ జాతితో గొప్ప వ్యాపారం సాగుతుంది. ఈ లైంగిక వ్యాపారంలోని క్షీణికానందాన్ని గురించి ఘన ప్రచారం, ఆ దుర్మార్గపు పాపం వలన వచ్చే కీడులను గూర్చి తేలికగా చెప్పడం అనిపిస్తుంది. ఈ దుర్గుణ ప్రతిఫలాలైన వేదన, వైరాగ్యం, ఒంటరితనం, ఆధ్యాత్మిక విధ్వంసాన్ని గూర్చి సాతాను చెప్పడు. అపవిత్రత జీవనం వలన నాశనమైన కుటుంబాలు, పాడైన జీవితాలు, సుఖవ్యాధులు కలిగిన వ్యక్తుల గూర్చి మాత్రము ప్రస్తావించడు. ఈ వ్యభిచార జీవితం వలన ఏమైనా సుఖమున్నదేమో పడుపు స్త్రీల నడగండి. మాటి మాటికి విడాకులిస్తున్న స్త్రీ నెవరినైనా అడగండి. ఈ భర్తల మార్పిడి వలన ఏమైనా మనశ్శాంతి లభించిందేమో. ఒకటి కాదని ఒకటికి 4 సార్లు పెళ్లి చేసుకున్న ఒక ప్రఖ్యాత అమెరికన్ స్త్రీని గూర్చి ఒక వార్తా పత్రిక ఈ విధంగా వ్రాసింది. ఆమె నీరసించి, పాలిపోయి, అలసిపోయినట్లుగా ఉంది. ఆమె ముఖంలో ఉండే సౌందర్యం విహీనముగా ఉంది. జీవితం అంటే ఆమె విసుగు, విరక్తి పొందినట్టుగా ఉంది. ఇలాంటి స్త్రీలంతా పైకి ఎంతో అందంగా, ఆనందంగా కనిపించిన వారి లోపల అంతా నటన. 7వ ఆజ్ఞ అతిక్రమం ఫలితంగా మన ఆస్పత్రులలో మానని రోగాలతో బాధపడుతున్న రోగులను అడగండి. పాపమేమైనా సంతోషాన్ని ఇస్తుందేమో. వారి కాలం గడిచే కొలది, వాళ్ళ యవ్వన పాపం పరిపక్వమయ్యే కొలది పాపమునకు జీతము మరణము అని వారు చెప్పలేక మరి చెబుతున్నారు. ఆత్మలను నాశనం చేయడానికి నరకం
ఉపయోగించే పదునైన ఆయుధాలలో ఈ వ్యభిచార పాపం ఒకటి. సృష్టి ఆరంభం నుండి నేటి వరకు దీనిని సాతాను చాలా చక్కగా ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇది ఆనాది నుండి కుయుక్తితో ప్రారంభమై నాశనంతో అంతమవుతుంది. దాని ఆకర్షణకు మరణమే నివారణ. ఈ కామ ప్రసక్తి అంటే నాకు చిరాకు అని ఒక ప్రముఖ రచయిత్రి వ్రాసింది. ఎక్కడ చూసినా కామ సంబంధమైన విషయాలు ప్రత్యక్షమైన అసహ్యాన్ని పుట్టిస్తున్నాయని ఆమె ఉద్దేశం. సోడా కిల్లి కొట్ల వద్ద, చలన చిత్రాలలో, రేడియో పాటల్లోనూ అదే కనిపిస్తుంది. కానీ లక్షలాది మంది ఆమె అభిప్రాయాన్ని అంగీకరించరు. ఒక వార్తా పత్రిక సంపాదకుడు తమ వార్తా పత్రిక అమ్ముడు పోవడానికి ఒక కామపూరిత చిత్రం, అర్ధనగ్న చిత్రం ఏదో ఒకటి అట్ట మీద వేయవలసి వస్తుంది. నాతో అన్నాడు, ప్రపంచంలో విపరీతముగా తాండవిస్తున్న పాపం కామం అని నా ఉద్దేశం. ఇది మన యువతరాన్ని పీడించి పాడు చేసింది. ఈ మధ్య లెక్కలలో తేలిందేమిటంటే 21 సంవత్సరాల ప్రాయంలోనే ప్రతి 10 మంది యువతల్లో 6 వ్యభిచారానుభవం గలవారే. నీతులు నిర్బంధాలు కావని వాటిని అనుసరించకపోవడం మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందని నాగరిక ప్రపంచంలో గత కొద్ది సంవత్సరాల నుంచి మనకు వినబడుతుంది. మానవతావాదం అనేది 10 ఆజ్ఞలను, దైవోద్దేశాన్ని వెక్కిరింతల పాలు చేస్తుంది. మానవుడు కేవలం ఒక జంతువే కనుక యువతీ యువకులు స్వేచ్ఛగా తమ శరీర ఈచ్ఛలను మనసారా తీర్చుకోవచ్చునని వారు మనకు బోధిస్తున్నారు. పూర్వపు భక్తులు తప్పు అని బోధించినవి నేడు తప్పు కాదని మన విద్యాలయాల్లో విద్యార్థులకు బోధించబడింది. ఎర్రని వనుకొన్న పాపాలకు అందమైన గులాబీ రంగు అని మార్చి చెప్పినట్లుగా ఉంది. పవిత్ర జీవనం జీవించాలని వాంఛిస్తున్న యువతీ యువకులను కొందరు విద్యా అధికారులే వేలాకోలము చేస్తూ ఉన్నారు. మన దేశం ఇట్టి భయంకరమైన కామ వికారములో పడడం వల్ల ముందెన్నడూ కని విని ఎరగని హీన స్థితికి దిగజారుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. మన సాంఘిక వ్యవస్థను కూలద్రోసే క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడే ఏర్పడింది. ఈ వ్యభిచార పాపాన్ని గురించి మీరు తెలుసుకోవలసినవి 3 విషయాలున్నాయి. మొదటిది, ఈ వ్యభిచార పాపం వ్యక్తిలో మాయని ముద్రని వేసి పోతుంది. బానిసలుండే రోజులలో యజమానులు ఆనవాళ్లు పట్టడానికి బానిసలకు చురుకులు వేసేవారు. ఆ విధంగా పాపానికి మానవులు బానిసలైనప్పుడు పాపపు మచ్చలు మానవుల మీద తప్పనిసరిగా పడుతూ ఉన్నాయి. త్రాగుబోతులకు ఎరిపెక్కిన కళ్ళు, ఉబ్బిన ముఖం, నిద్ర మాత్రలు మింగే వాడికి నరాలు ఉలికిపాటు, వ్యభిచారికి కామపు చూపు, గర్విష్ఠునికి గర్వపు చూపు, ఇవన్నీ లోపలున్న దౌష్టానికి పైకి కనిపించే ప్రతిరూపాలు. వ్యభిచారం ప్రకృతి విరోధమైనది, వికృతమైనది కనుకనే వ్యభిచారులకు ఒక వికృత ఆకారం ఉంటుంది. బిక్కుపోయిన ముఖం, వెలిచూపులు, ఒళ్ళు తెలియకపోవడం, కళ్ళు తింపడం, ఇవన్నీ కామకుని లక్షణాలు. అంతరాంలో ఉన్న దుర్బుద్ధికి బాహ్యంగా కనిపించే చేష్టలివి. కానీ వ్యభిచార లక్షణాల వలన మానవుని వ్యక్తిత్వం మీద, అతని ఆధ్యాత్మిక స్థితి మీదే ఏర్పడే మచ్చలతో పోల్చి చూస్తే ఈ బాహ్యపు గుర్తులు ఏమంత గొప్పవి కావు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తుడుముకోవడం, అంతరాత్మ దుష్ట ప్రబోధం అనేవి మోహ వికారం వలనే సంభవిస్తుంది. ఇట్టి దురభ్యాసము వలన కుదరని నరాల బలహీనత, ఉన్మాదం ఉత్పన్నమవుతున్నాయి. అన్నిటికంటే బాధాకరమైనది ఈ అపవిత్రత.
ఇది ఆత్మలను వికారపరుస్తుంది. గలాతీ పత్రిక 5 అధ్యాయం 19 బైబిలు ఈ విధంగా చెబుతుంది. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వం. పాపం చేసిన మోసానికి ఫలితమే ఈ వ్యభిచార పాపం అని బైబిల్ చెబుతుంది. బైబిల్ ఈ విధంగా బోధిస్తుంది. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. కీర్తనల గ్రంథము 14 అధ్యాయము 3 మానవ జాతి అంతా ఈ పాప రోగముతో కలుషితమైపోయింది. వ్యభిచారము చేసిన వారు అంతా ఈ రోగంతో, ఈ పాప రోగముతో కలుషితమైపోతారు. వ్యభిచారం చేసిన వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని బైబిల్ బోధిస్తుంది. వ్యభిచరింపవద్దు అనే 7వ ఆజ్ఞకు దేవుడు యేసు ప్రభువు వారు ఈ విధంగా భావం చెప్పారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మత్తయి సువార్త 5 అధ్యాయం 28 క్రియ వలనే కాక ఆలోచన వలన కూడా వ్యభిచారి అవుతాడని యేసు చెప్పాడు. వలలో పడవేసే ఈ వ్యభిచార పాపం వలన ఆత్మలు మలినమైపోయి దైవ సాన్నిధ్యం నుండి బహిష్కరింపబడిన వారు నేడు వేల కొలదిగా ఉన్నారు. రెండవది, వ్యభిచార తలంపులు తెస్తుంది, మోసగిస్తుంది. తీతుకు పౌలు వ్రాస్తూ యేసుక్రీస్తు వారిని గూర్చి తెలుసుకోక ముందే ఈ వ్యభిచార పాపం చేసే మోసాన్ని గమనించానన్నాడు. తీతు 3:3 అతడు ఈ విధంగా చెప్పాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకలమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధమైన దురాశలలోను, భోగముల కూను దాసులమై ఉంటిమి. ఇది రాజులను, ప్రవక్తలను, ఋషులను, భక్తులను మోసగించింది. నీకు ఈ రోగం నిరోధించే శక్తి ఉందని క్షణమాత్రం కూడా పొరపాటుపడకు సుమీ. మహాజ్ఞాని అయిన సొలొమోను సైతం తన స్వభావాన్ని బట్టి ఇలా హెచ్చరిస్తున్నాడు. కుమారులారా, నా మాట ఆలకింపుడు, నేను చెప్పు బోధను వినుడి, నా ఉపదేశము నుంచి తొలగిపోకూడదు. జారశ్రీ యుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరం చేసుకొనుము. దాని ఇంట వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకును నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. సామెతల గ్రంథం 5 అధ్యాయం 7-9 కామ వికారాన్ని, మోహావేశాన్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. సంసోను అది తన అదుపులో ఉందనుకొని దానితో చెలగాటలాడాడు. చివరకు అది అతన్ని లొంగదీసి అదుపులో పెట్టుకొని ఆడించి అతన్ని జీవితాన్ని అంతమొందించింది. దైవానుగ్రహ పాత్రుడు దావీదు దౌర్బల్యం వలన మోహ జాలములో పడి దాని మహాశక్తికి మోసపోయి తన స్థాయి నుండి దిగజారిపోయి ఎన్నో ఏండ్లు పశ్చాత్తాపపు నిలువు మెట్లను ఎడబ్రాకి దైవ సాన్నిధ్యము చేరాడు. ఈ క్షణమాత్రం మనో దౌర్బల్యం వలన ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఈ క్షీణిక భోగానికి నరులు రాజ్యాలు పనంగా ఒడ్డారు. నరక పాశాలు బద్దలై నిత్య స్థానాలు వదిలేశారు. హృదయాలలో ఈ దుర్గుణానికి స్థానమిచ్చిన వాళ్ళను దాని కాలం పండినప్పుడు అది వెక్కరిస్తుంది. గలాతీ పత్రిక 6 అధ్యాయం 7-8 ఈ విధంగా ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చని బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. వ్యభిచార జీవితం
అంతములో విశేష సంతాపం కలిగిస్తుంది. ఎన్నో ఏండ్లు ఈ అపవిత్రతలో జీవితం వృధా చేశామని ఈనాటికి పరితపించే వాళ్ళను ఎందరినో నేనెరుగుదును. వాళ్లకు దేవుడు క్షమాభిక్ష ప్రసాదించిన అంతరాత్మలో ఎప్పుడు ఆ పాప జ్ఞాపకాలు వారిని కృంగదీస్తున్నందున వారు శాంతియుతంగా జీవించలేకపోతున్నారు. ఏండ్లు గడిచిన కొలది వారి పాపం వారిని వెంటాడుతూ తీరని దుఃఖాన్ని, ఆవేదనను కలిగిస్తుంది. వారి అపవిత్ర జీవితమే వారిని వెక్కిరిస్తుంది. వారిని ఆవరించి వికటాట్టహాసం చేస్తుంది. సాతాను ఇతర సాధనాల వలె ఇది కూడా మంచి అనే దాన్ని అంతా మానవుల నుండి హరించి చివరకు శూన్య హస్తాలు చూపిస్తుంది. ఈ విధంగా సాతానుకు ఉధృతంగా వ్యాపారం సాగుతుంది. మూడవది, వ్యభిచారం మానవునిపై అధికారం చెలాయిస్తుంది. రోమాపత్రిక 6 అధ్యాయం 16 బైబిల్ ఈ విధంగా చెబుతుంది, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? ఎంతో మంది వ్యభిచారానికి తన జీవితాలను అమ్ముకున్నారు కనుక అది వారిని పరిపాలిస్తుంది. మా ప్రథమ గ్రేటర్ లండన్ సువార్త ప్రచార సభలో ఒక వైద్యుడు క్రీస్తుని స్వీకరించాడు. అతడు క్రీస్తును అంగీకరించాక మునుపు పశుప్రాయమైన కామ ఆవేశానికి వశమై తన జీవితాన్ని వ్యభిచారానికి అంకితం చేసుకున్నాడు. రోగులు వేచియుండే అతని గది వ్యభిచార సంబంధమైన సాహిత్యముతోనూ చిత్రపటాలతోనూ నిండి ఉండేది. కానీ అతడు పరివర్తన చెందాక ఆ అపవిత్రమైన సాహిత్యంపై, చిత్రాలపై అసహ్యత పుట్టి వాటిని లండన్ వంతెన దగ్గరకు వెళ్ళి థేమ్సు నదిలో పారవేశాడు. ఈ నూతన జన్మ అనుభవం వచ్చాక అతడు నూతన యజమాని అయిన క్రీస్తు వారి పాలన క్రిందకు వచ్చాడు. లండన్ మహానగరంలో ఇప్పుడతడొక సత్ క్రైస్తవుడుగా ఉండి తీరిక సమయాల్లో స్వచ్ఛందంగా దైవ సేవ చేస్తూ అందరికీ హితుడుగా, గౌరవప్రదుడుగా ఉన్నాడు. వేలాది ప్రజలు ఈ వ్యభిచారం అనే ఇనుప సంకెళ్లలో మగ్గుతున్నారు. పాపానికి లొంగి దాని పరిపాలన కిందకు వచ్చారు. అది వారిని పాలిస్తుంది. పాపం చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. యోహాను పత్రిక 8 అధ్యాయం 31 వారు చేస్తున్నది తప్పు అని వారికి తెలిసినా వారు ఆ మాలిన్యం నుండి బయట పడలేకపోతున్నారు. వారిలో ఆనందం అనేది బండబారిపోయింది. ఇప్పుడు బానిసత్వం మాత్రమే మిగిలింది. వారి నెత్తిమీద ఎక్కి కూర్చుంది. ఒకప్పుడు వారు పాపాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడు పాపం వారిని తన ఉక్కు హస్తాల్లో బంధించి వేసింది. అయితే ఈ పాప బంధకాల నుండి విముక్తి లేదా? ఎందుకు లేదు? మగ్దలేనే మరియ, సమరయ స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ బంధ విముక్తులై ఈ విధంగా ఏక కంఠముతో పాడుతూ ఉన్నారు, ఇమ్మానుయేలు రక్తం నిండిన ఊటయే ఇమ్మగా దోషములెల్లా నివృత్తి చేయును. రక్త వర్ణము గల పాపాలకు పద్మరాగ వర్ణపు ఔషధం విరుగుడు ఉంది. వ్యభిచారిణి పరిసయ్యులు క్రీస్తు వారి సమక్షములో ఈడ్చుకొని వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపుతామన్నారు. క్రీస్తు వంగి నేల మీద వ్రేలితో ఏదో వ్రాస్తున్నాడు. ఆయన ఏమి వ్రాశాడో తెలియదు గాని బహుశా 10 ఆజ్ఞలేమో. వారు ఒక్కొక్కరు జారుకున్నారు. యేసు ప్రభువు ఒక్కడే మిగిలాడు. ఎవరునూ నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈ పాపపు స్త్రీ పాప బంధకాలున్న వారందరికీ ఒక దృష్టాంతం. ఆమె పాపం చేసింది. ఆమె ఒక్కతే కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమాపత్రిక 3 అధ్యాయం 23 క్రీస్తు ప్రభువు పాపాన్ని
చూడనట్లు ఊరుకోడు. దాని గురించి దానికి శిక్ష విధింపడు గాని కరుణతో క్షమిస్తాడు. యోహాను గ్రంథం 3:17 ఈ విధముగా ఉంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. క్రీస్తు వారు శిలువపై మరణించినప్పుడు అన్ని పాపాలతో పాటు వ్యభిచార పాపం విషయమై కూడా మరణించాడు. నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించెను అని దావీదు అన్నప్పుడు తాను పాప లక్షణాలతో జన్మించినట్లు చెప్పాడు. స్త్రీ గర్భాన జన్మించిన మానవుడు జన్మ పాపములోను జన్మిస్తున్నాడు. క్షమాపణ లభించే స్థలం ఒకటే, అదే శిల్వ సాన్నిధ్యం. పశ్చాత్తాపముతో మనం క్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించినప్పుడు క్షమాపణ లభ్యమవుతుంది. దేవుడు తన కుమారుని మరణము వలన పాపాన్ని క్షమిస్తాడు. నీ జీవితం క్రీస్తు యేసు వారికి అర్పించుకుంటే దేవుడు నీవు చేసిన పాపాన్ని క్షమిస్తాడు. నీవు పాపం చేశావని అన్న విషయాన్ని కూడా ఆయన విమర్శించగలడు. ఆయన సన్నిధిలో నీవు నీతిమంతునిగా పరిగణించబడతావు. నీ పాపం అంతా పోయి నీవు పవిత్రుడవుతావు. అంత మాత్రమే కాదు, నీకు దానిపై విజయం లభిస్తుంది. నీవు వెళ్ళి ఇక నువ్వు పాపం చేయకము అని ఆయన ఆమెతో చెప్పాడు. మానివేయాలని 1,00,000 సార్లు ప్రయత్నించాను కానీ మానలేకపోతున్నాను అని చాలామంది అనొచ్చు. కానీ భవిష్యత్తులో ఆమె ఎదుర్కొనే పాపం మీద కూడా ఆయన విజయం ప్రసాదిస్తాడని ఆమెకు ఆయన నమ్మకం అనుగ్రహించాడు. ఒక కార్యము చేయమని ఆయన ఊరికనే ఎప్పుడు చెప్పడు గాని ఆ కార్యము చేయడానికి శక్తినిచ్చునని మాత్రము చెబుతాడు. నీవు కూడా పాపం మళ్ళా చేయనని దైవ కృప ఆధారణంగా నిశ్చయించుకోగలవు. నీవు స్వయం శక్తి లేదు, కానీ క్రీస్తు నీ హృదయంలో ప్రవేశించి భయంకర కామోద్రేకాన్ని నిరోధించగల మహాశక్తిని నీకు ప్రసాదిస్తాడు. వ్యభిచారం చేసే నీ అంతరాత్మ నిన్ను బాధ పెడుతుంది. నీవు మర్చిపోవాలన్న నీ జ్ఞాపక శక్తి నిన్ను మరవనీయదు. నీ సంఘం నిన్ను విమర్శిస్తుంది, కానీ యేసు క్రీస్తు మాత్రం నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ రక్షకుడు. నీ పాపాలను ఒప్పుకొని ఆయనను నీ హృదయములో ఆహ్వానిస్తే ఆయన నిన్ను పవిత్రం చేసి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చగలడు, మార్చి తీరుతాడు.